ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము. ధనవంతులొకటకు ఆపేక్షించేవారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అటివి మనుషులను నాశనంలోను ముంచివేయును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ధనవంతులొకటకు ఆపేక్షించేవారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అటివి మనుషులను నాశనంలోను ముంచివేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుదురు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడు. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబనం తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఎస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనము. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుతారు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరుడు. ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయి వారము కాము, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసం గలవారమై ఉన్నాము. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును ఎడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పిన కదా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవేసే, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, నిత్యం నీ ప్రేమ కృపలు మీ ఎదిగే వారంగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నీ చిత్తంని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.